అందరి అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ ఎట్టకేలకు సవరించింది. రెపో రేటుపై 25 బేసిస్ పాయింట్లను ఆర్బీఐ తగ్గించింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. దాదాపు 5 ఏళ్ల తర్వాత వడ్డీ రేట్లను తగ్గించడంతో రెపో రేటు 6.25% చేరుకుంది. ఆర్బీఐ నిర్ణయంతో గృహ వాహన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. అటు ఆన్లైన్ ఆర్థిక మోసాలపై దృష్టి సారించిన ఆర్బీఐ ప్రత్యేక డొమైన్ను తీసుకొచ్చింది. సుదీర్ఘకాలం నుంచి ద్రవ్యోల్బణం కట్టడికే ప్రాధాన్యమిస్తూ వస్తోన్న భారత రిజర్వ్ బ్యాంక్ 5 ఏళ్ల విరామం తర్వాత కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. 2020 మే నెల తర్వాత తొలిసారి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను వెల్లడించిన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా రెపో రేటును 6.50% నుంచి 6.25%కి తగ్గిస్తున్నట్టు తెలిపారు. చివరిసారి కోవిడ్ పరిణామాలతో 2020లో రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ 2 ఏళ్ల తర్వాత తొలిసారి వడ్డీ రేట్లను సవరించింది. 2023 మేలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. అప్పటి నుంచి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఇప్పుడు కీలక వడ్డీ రేట్లు 25 బేసిస్ పాయింట్లు తగ్గించినందున గృహ వాహన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. ఈ కారణంగా మార్కెట్లో ద్రవ్య లభ్యత పెరిగి గిరాకీ పెరుగుతుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఇది దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. The MPC decided unanimously to reduce the policy rate by 25 basis points from 6.5% to 6.25%. Consequently, the standing deposit facility, SDF, the SDF rate shall be at 6.0%, and the marginal standing facility rate, also called the MCF rate, and the bank rate shall be 6.5%. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం 4.8% ఉంటుందని అంచనా వేసిన ఆర్బీఐ ఈ ఏడాది దేశ జీడీపీ వృద్ధి రేటు 6.7% ఉంటుందని అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.2%కి దిగి వస్తుందని అంచనా వేసింది. తదుపరి ద్రవ్య పరపతి విధాన సమీక్ష 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ తొలివారంలో ఉంటుందని తెలిపింది. అలాగే వాణిజ్య బ్యాంకుల ఆర్థిక స్థితి మెరుగ్గా ఉందని, బ్యాంకుల వద్ద సరిపడా ద్రవ్య లభ్యత ఉన్నట్లు ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. The RBI has estimated that real GDP growth for the next year to be at about 6.7%, with Q1 at 6.7%, Q2 at 7%, Q3 at 6.5%, and Q4 too at 6.5%. Coming now to inflation, CPI inflation for the financial year 2025-26 next year is projected at 4.2%, with Q1 at 4.5%, Q2 at 4%, Q3 at 3.8%, and Q4 at 4.2%. అటు డిజిటల్ లావాదేవీల్లో జరిగే సైబర్ మోసాలను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు గవర్నర్ వెల్లడించారు. ఆర్థిక మోసాలను ఎదుర్కొనేందుకు బ్యాంకుల కోసం ప్రత్యేకంగా .bank.in అనే డొమైన్ ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఆన్లైన్ ఆర్థిక మోసాలను తగ్గించేందుకు దేశంలోని అన్ని బ్యాంకుల కోసం ఏప్రిల్ నుంచి ఈ ప్రత్యేక డొమైన్ ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇది చట్టబద్ధమైన బ్యాంకింగ్ వెబ్సైట్లను మోసపూరిత వెబ్సైట్ల నుంచి వేరు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ మోసాలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసిన గవర్నర్ వీటిని అరికట్టేందుకు వాటాదారులందరూ ఉమ్మడిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.